డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన 7 మత్స్యకారుల కుటుంబాలను వైసీపీ నేతలు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి బియ్యం, వంట నూనె తదితర నిత్యావసర సరుకులను అందజేసి ధైర్యం చెప్పారు. అల్లవరం మండలం ఓడల రేవులో మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన జగ్గిరెడ్డి సముద్రంలో గాలింపు పరిధిని మరింత పెంచి అదృశ్యమైన మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓఎన్జీసీ చమురు, గ్యాస్ అన్వేషణల కారణంగా చేపలు దొరకక మత్స్యకారులు సముద్రంలోకి మరింత దూరం వెళ్లాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు మేము కూడా వచ్చి వారందరికీ 20 రోజులైతే ఈ ప్రభుత్వం కేవలం ఒక 25 కేజీలు ఏదో బియ్యం ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేశారు తప్ప మరి వేరే కార్యక్రమం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మానవతా దృక్పథంతో వారందరికీ కూడా ఈరోజు ఏదైతే నిత్యావసర సరుకులు, అదేవిధంగా బియ్యం కానీ, బట్టలు కానీ, ఇంకా వారికి కావాల్సినటువంటి నూనె, ఇతర సామాగ్రి అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి ఇచ్చి ఎవరైతే వేటకు వెళ్ళారో వారు మరి వస్తారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి అందరికీ కూడా మరి ధైర్యం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతోంది. అట్లాగే ఏదైతే మొన్న విశాఖపట్నంలో ఈ ప్రభుత్వం తీరు వల్ల అక్కడ 10 కిలోమీటర్ల దగ్గర ఉన్నటువంటి మరి యాక్సిడెంట్ జరిగితేనే అక్కడ అధికారులు స్పందించకపోవడం వల్ల అక్కడ మొన్న కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర మరి ఇబ్బందుల్లో ఉన్నారు.